హ్యాపీ భారత్, హ్యాపీ వరల్, రిచ్ భారత్, రిచ్ వరల్. వెల్కమ్, గ్రాండ్ వెల్కమ్. గోల్డెన్ టైమ్ స్టార్ట్ నా. నేను మీ మనీ పవర్ బాబా పండగం, యోగాచార్య, న్యూమరాలజిస్ట్, ఎక్సలెంట్ లైఫ్ కోచ్ అండ్ కాంటెస్ట్ ఎమ్మెల్యే. మొదటిసారిగా మా వీడియో చూస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన అన్ని వేలకని యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు మీకు చెప్పబోతున్నాను, మనిషి జీవితంలో చాలామంది జన్మించిన తర్వాత ఒక 20 సంవత్సరాలు, 40 సంవత్సరాల తర్వాత, 50 సంవత్సరాల తర్వాత రీగ్రీట్ అవుతారు. అంటే నాకు హిందీ ఇంగ్లీష్ పెద్ద రాదు, కానీ ఏదో రీగ్రీట్ అంటే ఏదో మళ్ళీ ఫీల్ అవుతుంటుంది కదా, దీనివల్ల ఇట్లా అయింది, దీనివల్ల ఇట్లా అయిందని. ఫస్ట్ దాంట్లో మొదటి మాట ఏమంటారంటే, నా దురదృష్టం కోసం పుట్టిన వీళ్ళకి నా తల్లిదండ్రులు ఏమి ఇవ్వలేరు, నేనన్నా ఇది, నేనన్నా. నా దగ్గరికి వచ్చే క్లయింట్స్ అంటుంటారు అన్నమాట. మన ఆయన ఏం చేసిండు, మా అమ్మ ఏం చేసింది, నాకేమో ఆస్తులు ఇచ్చిర్రా, నాకేమో సంపాదించి పెట్టిర్రా అని ఇట్లా చాలామంది అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు అనేటప్పుడు నేను విన్నా, స్వయంగా చూసిన. మిత్రులారా, మళ్ళీ చెప్తున్నా, మీరు అన్న మాటలు నాకు తెలుసు. మా సొంత చుట్టాలల్లో అంటున్నారు, అందరూ అంటున్నారు, నేను విన్నా కూడా అవన్నీ. నా తల్లిదండ్రులు నాకు ఏమి ఇచ్చిండ్రు? ఎకరం జాగి ఇచ్చిండ్రా, ఇల్లు ఇచ్చిండ్రా, బంగారం ఇచ్చిండ్రా, ఏం చేసిండ్రు? ఏం చేయలేరు నా తల్లిదండ్రులు. అన్నీ ఉత్తగా నా జీవితం పాడు చేసిండ్రు అని ఇట్లా మీరు మీ తల్లిదండ్రుల గురించి ఈ మాటలు అంటుండ్రా? ఇది మీకోసమే మిత్రమా, ఇది మీకోసమే. చెల్లె, అక్క, తమ్ముడు, అన్న, ఇది నీకోసమే. మీ జీవితంలో మీ తల్లిదండ్రులు మీకు ఏమీ ఎందుకు ఇవ్వలేడంటే, మళ్ళీ చెప్తున్నా, మీ జీవితంలో మీ తల్లిదండ్రులు మీకు ఏమి ఇవ్వలేరంటే, ఏ సంపద కానీ, ఏ వస్తువు కానీ, బంగారం కానీ, సిల్వర్ కానీ, డైమండ్స్ కానీ, ల్యాండ్ కానీ, ఇల్లు కానీ, కారు కానీ ఏమి ఇవ్వలేరు అని రోజు నువ్వు మీ తల్లిదండ్రులను తిడుతున్నావా? దానికి కారణం ఎవరో తెలుసా నీకు? దానికి కారణం ఎవరో తెలుసా? ఇప్పటి వరకు నీకు ఏ గురువు చెప్పలేడు, ఇప్పటి వరకు నీకు ఏ గురువు చెప్పలేడు. ఈ బాబా పండగం ఎక్సలెంట్ లైఫ్ ప్రోగ్రామ్ పెట్టింది అందుకోసమే. దీనికి కారణం ఎవరో కాదు, మీ తల్లిదండ్రులు అసలే కాదు, నువ్వే నువ్వే నువ్వే. మా తల్లిదండ్రులు నాకు జాగలు ఇవ్వలేరు, ఇవి ఇవ్వడానికి కారణం ఇదా? అవును. ఎప్పుడైతే మనము, మీరు పూర్వజన్మ నమ్మినా నాకు పోయేది ఏం లేదు, నేను కర్మ సిద్ధాంతం నమ్ముతా కాబట్టి, ఎప్పుడైతే మనం పుట్టాలనుకుంటామో అప్పుడు ఏం ఎంచుకుంటామంటే, ఈ గీళ్ళ దగ్గరికే పోతాం మనం. వాళ్ళ దగ్గరికి పోయిన తర్వాత ఎంచుకుంది నువ్వా వాళ్ళు ఏం ఎంచుకోరు తల్లిదండ్రులు, నువ్వే ఎంచుకున్నావు. ఆ ఎంచుకున్న దానికి పోయినందుకు నీకు కష్టాలు వచ్చినాయి, నష్టాలు వచ్చినాయి, లాస్ట్కు వాళ్ళ దగ్గర కూడా ఏం లేదు కాబట్టి నీకేమీ లేదు. సో అందుకోసమే మిస్టేక్ నీదే, తప్పు నీదే, అన్నీ నీయే పెట్టుకొని మళ్ళీ మీ తల్లిదండ్రులు ఎందుకు తిడుతున్నావు? తిట్టద్దు. సో అందుకోసమే నీ జన్మ ఎత్తినావు. ఈ జన్మ ఎత్తినావు కాబట్టి ఇక నుంచైనా ఈ వీడియో చూసిన నుంచి మీ తల్లిదండ్రులు బతికి ఉంటే, అమ్మా నాన్న బతికి ఉంటే, రోజు కనీసం పాద నమస్కారాలు చేయి. అమ్మతో ప్రేమగా ఉండు, నాన్నతో ప్రేమగా ఉండు. రేపు అదే శక్తి, అదే వరం అవుతుంది. సో ఎందుకు చెప్తున్నా అంటే, నేను నా జీవితంలో పుట్టింది ఒక చోట, పెరిగింది ఒక చోట. కన్నది మాకు మేక నారాయణ, మా సొంత నాన్న. మేక లక్ష్మి దోమకొండలో ఉంటారు, మా నాన్నగారు లేరు ఇప్పుడు. సో పెంచింది పెద్ద దుడుగు వెంకటేశం, పెంచింది దుడుగు రాదమ్మ. ఇప్పుడు వీళ్ళ గురించి ఏం చెప్తున్నా అంటే, ఎవరైతే నిత్యము వాళ్ళ తల్లిదండ్రుల గురించి దూషణ మాటలు, నెగిటివ్ మాటలు, చెడు మాటలు మాట్లాడుతుంటారో వాళ్ళు జీవితంలో అభివృద్ధి కారు. ఒకవేళ లక్షల కోట్ల రూపాయలు వచ్చినా ఆ కరోడుపతి నుంచి రోడ్డుపతికి వెళ్ళిపోతారు. అకాల మృత్యువులు వస్తాయి, ఆపదలు వస్తాయి, నష్టాలు వస్తాయి, జైలు పాలు అవుతారు, రోడ్ యాక్సిడెంట్ జరుగుతాయి, అకస్మాత్తుగా హాస్పిటల్ పాలవుతారు, అకస్మాత్తుగా మరణాలు కూడా జరుగుతాయి. తల్లిదండ్రుల నింద
మహా దోషం. అందుకోసమే గుర్తుంచుకోండి, నా జీవితంలో జరిగిన సంఘటనలు ఒక్కొక్కటి చెప్తాను చూడండి. నాకు 2001-2లో అగ్రికల్చర్ బిఏ చేస్తున్నా. అప్పటికే మా నన్ను పెంచిన పెద్దనాన్న గారికి మంచిగా అప్పట్లో లక్షాధికారి అనుకోండి. ఇంకా ఆయన వర్తక వ్యాపారంలో బట్టలు అమ్మే దాంట్లో లాస్ అయిపోయాడు, అప్పుల పాలయ్యాడు. తర్వాత మీకు ఆ స్టోరీ ఎప్పుడో చెప్పాను నేను. ఆల్రెడీ నేను డబ్బు రొట్టెలు అమ్మి మా పెద్దనాన్నకి డబ్బు రొట్టెలు అమ్మి నేర్పించానని చెప్పాను కదా. చిన్నప్పుడు నేను 3 సంవత్సరాల వరకే ఆర్థిక ఇబ్బందులతో ఉన్నాను మా సొంత ఇంట్లో. కానీ మా పెద్దనాన్న ఇంట్లోకి వచ్చిన తర్వాత నాకు ఆర్థిక ఇబ్బందులు ఏం లేవు. నేను వచ్చిన 10 సంవత్సరాల తర్వాత ఆర్థిక ఇబ్బందులు వచ్చినాయి వీళ్ళకి. అంటే వ్యాపారంలో లాస్ అయిపోయినారు. తర్వాత మా పెద్దనాన్న 2003లో మే 1వ తారీఖు చనిపోయాడు క్యాన్సర్ వ్యాధితో. అప్పుడు 2003లో నా దగ్గర ₹1 కూడా లేదు ఈ దహన సంస్కారాలు చేయడానికి. ₹1 కూడా లేదు. మా పెద్దన్న వాళ్ళు సహాయం చేశారు. అప్పుడు 5,000 10,000 తెలియదు నాకు. అప్పుడు నేను అనుకున్నాను, మా పెద్దనాన్న క్యాన్సర్తో, నాకు డబ్బుల మీద లేదు అప్పుడు, మా పెద్దనాన్న క్యాన్సర్తో చనిపోయింది కదా. అందుకోసమే నేను యోగా గురువుగా అప్పటి నుంచి 2001 నుంచే, మా పెద్దనాన్నకి 2001లోనే క్యాన్సర్ వ్యాధి వచ్చింది. 2 సంవత్సరాలు పోరాడారు. నేను 97 నుంచే నేను యోగాలోకి వచ్చానని మీ అందరికీ తెలుసు కదా. సో 2003 నుంచి ఇక బాగా ఉద్ధృతంగా యోగాచారిగా భీమవరంలో యోగా గురువుగా మారాను నేను. ఇది భీమవరందే ఇది. ఓకేనా, రైట్. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, మా పెద్దనాన్న క్యాన్సర్తో చనిపోయిండు 2003 మే 1వ తారీఖు. మరి ఆయన చనిపోయినప్పుడు నా దగ్గర ₹1 లేదు. కష్టాలు. మరి నాకు పెద్దనాన్న ఏమి ఇవ్వలేడని నేనేం ఫీల్ కాలేనా? నాకేం ఆస్తులు అప్పులపాలు ఉన్నాయి, ఇంకా ఆస్తులు ఏమి కూడబెట్టలే. మరి నేనేం ఫీల్ కాలేనే. సో అందుకోసమే వాళ్ళ మీద ఎప్పటికీ నాకు గౌరవం ఉంటుంది. ఇప్పటికి కూడా వాళ్ళు ఉన్నా లేకున్నా ప్రతిరోజు వీళ్ళ యొక్క ఆశీర్వచనాలను తీసుకుంటా. మా ఆఫీస్కి వస్తే మీకు కనిపిస్తుంది. అర్థమైనా? అందుకని తల్లిదండ్రులను ఎవరైతే బాగా గౌరవిస్తారో ప్రేమిస్తారో అఖండ విజయాలు సాధిస్తారు. ఇది మా పెద్దనాన్నగారు. మా పెద్దనాన్నగారు చనిపోయిన తర్వాత నేను యోగా గురువుగా, మా పెద్దనాన్నగారు చనిపోయిన తర్వాతే నేను యోగా గురువుగా నెలకు ₹2,000 సంపాదించాను. అంటే మా పెద్దనాన్నగారు చనిపోయిన తర్వాత నేను నా జీవితంలో ₹2,000 నెలకు సంపాదించడం మొదలుపెట్టాను ఒక యోగా గురువుగా. ఇక రెండవది చూపిస్తాను. మా స్వంత నాన్నగారు 2019 ఆగస్టు 8వ తారీఖు మరణించారు మా స్వంత నాన్నగారు. సో ఆయన మరణించిన తర్వాత నేను 2019లో మరణించారు, ఆగస్టు 8వ తారీఖు అన్నారు కదా. 2020 నుంచే నేను కరోనా టైం నుంచే లక్షలు సంపాదించడం మొదలుపెట్టా వీళ్ళ ఆశీర్వాదం. అంటే ఇప్పుడు చూడండి, మా పెద్దనాన్నగారి దహన సంస్కారాలు చేయడానికి ₹1 లేదు కదా. వాళ్ళు ఆశీర్వదించారు. ఒరే వీడు ఇబ్బంది పడుతున్నాడు, పైసలు లేక, నా దహన సంస్కారాలు కూడా చేయడానికి డబ్బులు లేవు అని అప్పటి నుంచి మా పెద్దనాన్నగారు పైన నుంచి ఆశీర్వదించారు. ₹1,000 సంపాదించా. మా సొంత నాన్నగారు మరణించిన తర్వాత అప్పుడు కూడా నా దగ్గర పెద్దగా లక్షలు లేవు, ఏం లేవు, 100,000 1,000 ఉంటుండే. అప్పుడు మా నాన్నగారు ఆశీర్వదించారు. ఆగస్టు 8వ తారీఖు 2019 తర్వాత నా జీవితం మారింది. నేను లక్షలు సంపాదించడం. వీళ్ళ ఆశీర్వాదం లేకపోతే నేను ఎక్కడ సంపాదించే వాళ్ళని? సొంత తండ్రి ఆశీర్వాదం, మరి పెద్దనాన్న ఆశీర్వాదం చూశారుగా. వీళ్ళు నేను కోటీశ్వరుడు అయినప్పటి నుంచి నన్ను వీళ్ళు చూడలేరు. సో అదేవిధంగా మళ్ళీ మీకు ఇంకో విషయం చెప్పాలంటే, ఇగో చిన్నప్పటి నుంచి నన్ను పెంచి అల్లారు ముద్దుగా ప్రేమించిన ఒకే వ్యక్తి ప్రపంచంలో స్వంత తల్లి కన్నా ఎక్కువగా ప్రేమించింది. కన్న ప్రేమ కన్నా పెంచిన ప్రేమ మిన్నా అని మా అమ్మ పెద్దమ్మ ఎప్పుడు చెప్పేది. లోకం కూడా అది చెప్తుంది, కన్న ప్రేమ కన్నా పెంచిన ప్రేమ మిన్నా. సో మా పెద్దమ్మ దుడుగు రాదమ్మ, ఈ అమ్మ దుడుగు రాదమ్మ ఎంత ప్రేమగా పెంచిందో మీకు దోమకొండలో కానీ, ఆ కామారెడ్డిలో కానీ, మా చుట్టాలలో కానీ, ఆ బీబీపేటలో ముఖ్యంగా ఎంత ప్రేమగా పెంచిందో. ఈ పెద్దమ్మ 2022 మే 11వ తారీఖు చనిపోయింది. పెద్దమ్మ చనిపోకముందు నేను లక్షాధికారినే. 2022కే నేను లక్షాధికారిని అయిపోయాను, తెలుసు కదా మీకు. సో మా పెద్దమ్మ చనిపోయిన తర్వాత ఈమె ఆశీర్వాదం వల్ల నేను జస్ట్ 3 నెలల తర్వాతనే, అమ్మ చనిపోయిన 3 నెలలకే 15-20 లక్షల కారు కొన్నా. అమ్మ చనిపోయిన 6 నెలలకే 1,20,00,000 ఇల్లు కొన్నా. అంటే అప్పటి వరకు నాకు కోటీశ్వరుడు అవుతానని నాకు తెలియదు, కానీ అమ్మ ఆశీర్వాదం వల్ల నేను అయ్యా.
సో ఎన్నో టెక్నిక్స్ ఫాలో ఎన్నో చేశాం, కానీ వీళ్ళ ఆశీర్వచనం లేకపోతే నేను అయ్యేవానే కాదు. అయితే నేను ఏం చెప్తున్నానంటే వీళ్ళ ప్రేమ వీళ్ళ ఆశీర్వచనం ఉంది కాబట్టి ఈరోజు అయ్యా. దీన్ని బట్టి ఇప్పుడు నాకు ప్రత్యక్షంగా వీళ్ళు లేరు. ఇప్పుడు నేను కోటీశ్వరుడు అయినా వీళ్ళకి ఏమైనా తీసుకుందామంటే చేద్దామంటే లేదు. అప్పుడు డబ్బులు లేవు, ఇప్పుడు డబ్బులున్నా వీళ్ళు లేరు. అందుకోసం మీ జీవితంలో మీ తల్లిదండ్రులు మీకున్నారు, ఉంటే మీ దగ్గర డబ్బులు ఉన్నాయా లేవా తర్వాత వాళ్ళను మాత్రం తిట్టకుండా కొట్టకుండా ప్రేమగా గౌరవంగా చూసుకోండి. తెలుగు రాష్ట్రాల్లో ఆల్రెడీ అంతకుముందు కేసీఆర్ ఉన్నప్పుడు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, అప్పుడు చంద్రబాబు నాయుడు ఎక్కడ ఉన్నారు, వాళ్ళకైతే పింఛన్ వస్తుంది కదా, కనీసం పింఛన్. ప్రేమగా చూసుకోండి, ప్రేమగా చూసుకోండి, ప్రేమగా చూసుకోండి. అమ్మా నాన్నే కదా, అత్తమ్మను అమ్మా నాన్న అందరినీ ప్రేమగా చూసుకోండి. వాళ్ళ ఆశీర్వాచన ఉంటే ఖచ్చితంగా మీరు కోటీశ్వరులు అవుతారు. ఇక నేను ముందే చెప్పాను కదా, వాస్తవంగా అమ్మా నాన్న కానీ అత్తమ్మ మామ కానీ వాళ్ళు మనకేం ఇవ్వని అవసరం లేదు, ఆశీర్వచనాలు ఇస్తే చాలు. అయితే నేను ఏం చెప్పాను ఇంతకుముందే, మనమే పేదరికాన్ని ఎంచుకున్న తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి చూసి చేసి అక్కడ పుడతాము. మన తప్పే అది, అర్థమైనా? ఇకనైనా ఈ జన్మలోనైనా ఏం అపరివేశం చేయాలంటే, దేవుడా, ఓ మంచి దేవుడా, నాకు మంచి తల్లిదండ్రులు, ప్రేమానురాగాలు కురిపించే తల్లిదండ్రుల దగ్గర పుట్టియు అని నెక్స్ట్ జన్మని వేడుకో. లేదు అలా కాకుండా నాకు మంచి తల్లిదండ్రులు, మంచి ప్రేమానురాగాలు కురిపిస్తూ అఖండమైన సంపద ఉన్న ఫ్యామిలీలో, కోటీశ్వర ఫ్యామిలీలో పుట్టి అంటే అట్లా వేడుకో. తప్పకుండా నువ్వు అనుకున్నదే జరుగుతుంది కదా. నువ్వు చివరి కాలంలో ఏదైతే అనుకుంటావో అదే జరుగుతుంది మిత్రమా, అర్థమైనా? నేనైతే చాలా హ్యాపీ. ఒకరు నన్ను కన్నారు, ఒకరు నన్ను పెంచారు. ఇప్పుడు మా సొంతము అమ్మ ఉన్నది, ఆమె అన్నీ చూస్తుంది. ఇప్పుడు ఆమె అన్నీ, నేను కోటీశ్వరుడు ఏం చూస్తుంది, నా కారు చూస్తుంది, నా ఇంటికి వచ్చింది, అన్నీ చూస్తుంది మా అమ్మ. చాలా అదృష్టవంతుని నేను ఇప్పుడైతే. సో అందుకోసమే మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా తల్లిదండ్రులని అవమానపరుస్తున్నారంటే మీ గోతి మీరు తవ్వుకుంటున్నట్టే. ఏ కళలో అయినా ఇలలో అయినా నాకేమిచ్చింది మా అయ్యా, నాకేమిచ్చింది మా అమ్మ అనకో. అంటే నీ కర్మ నీకు ఇంకా నువ్వు భస్వాసురుని వర్ణం అయిపోతుంది. ఈ జాగ్రత్త వీడియో షేర్ చేసి పెట్టుకో. ఎవరైతే మారరో వాళ్ళకి పంపి లొల్లులు అవుతుంటాయి. మా నాయన ఏమిచ్చిండు, మా అమ్మ ఏమిచ్చింది, మా అత్త ఏమేమిచ్చింది, మా మామ ఇచ్చాడు, ఇట్లా అన్నందుకే నీకు ఇట్లా అవుతుంది. అర్థమైందా? ఇవన్నీ మానుకో, కోపము ద్వేషము ఇవన్నీ మానుకో, నీ జీవితం అభివృద్ధి చెందుతుంది. ఈ వీడియో చాలామందికి పంపించాల్సిందే. చాలామంది అవేర్నెస్లో లేక తల్లిదండ్రులను దూషణ చేస్తున్నారు. చాలా 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 మహా పాపం. తల్లిదండ్రులను ప్రేమించు, ఫస్ట్ గౌరవించు, ఓకేనా? వాళ్ళకి చివరి వరకు ఏ సహాయంగా ఉన్నా వాళ్ళకి అందించు, ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ భారత్, హ్యాపీ భారత్, ఎక్సలెంట్ లైఫ్, అద్భుతమైన కోచింగ్ అంటున్నాం. ఇలాంటి అన్ని మానవ సంబంధమైన రిలేషన్కి సంబంధించిన ప్రతి ఒక్కటి మీకు ట్రైనింగ్ ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నా. మీరు మాత్రం మిస్ కావద్దు. ఆగస్టు 15వ తారీఖు ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు. అది మీరు అటెండ్ కాకపోతే సాయంత్రం 9 అంటే 9 గంటల 15 రాత్రి 9 గంటల 15 నిమిషాలకి క్లాస్ ఆన్లైన్లో కూడా ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా మీరు ఎక్కడున్నా అటెండ్ కావచ్చు. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ భారత్, హ్యాపీ వరల్. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ, లోకా సమస్త సుఖినో భవంతు. థ్యాంక్ యూ సో మచ్.